వాడికి మళ్ళీ పుట్టడమో తప్పదు, పుట్టిన వాడికి చచ్చిపోవడమో తప్పదు. ఈ రెండు ఎప్పుడు నిరంతర భ్రమణం కింద అలా నడుస్తూనే ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే ఇంకా గమ్మత్తైన మాట వాడారు ఆయన. తల్లి స్తన్యమును తాగుతున్నటువంటి పిల్లవాడు ఈ స్తన్యమునందు పాలైపోయాయి అనుకున్న అమ్మ ఆ పిల్లవాడిని ఈ తొడ నుంచి ఈ తొడ మీదకి తిప్పుకోవడానికి మధ్యలో ఎంతసేపు పడుతుందో అలా ఉంటుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని పుచ్చుకోవడం అనేటటువంటిది. కాబట్టి జనన మరణ చక్రమునందు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి జన్మ ఒక రాట. ఇప్పుడు జన్మ అన్న రాటకి కట్టుబడి ఉంటున్నవాడు జీవుడు. ఈ జీవుణ్ణి కర్మ అన్న పాశంతో కడతారు. కాబట్టి జన్మ, కర్మ, జీవ ఈ మూడు కలిపి పాశము కట్టబడి ఉంటాయి. కర్మలు, జన్మలు, జీవుడు, మళ్ళీ సంచితం, ప్రారంధం, ఆగామి తిరుగుతూ ఉండడం. ఇదే పశుత్వము అని పిలుస్తారు. కాబట్టి కట్టేది ఏదైనా పాశమే. అమ్మవారి చేతిలో ఉన్న పాశం పేరు రాగస్వరూప పాషాఢ్య. రాగము అనబడే పాశాన్ని ఆవిడ పట్టుకుంది. ఆవిడ చేతిలో ఉన్న పాశం అలా ఉంచండి. మనందరం కూడా పాశముల చేత కట్టబడతాం. ఆశాపాశము ఆశ పట్టుకుంటుంది, మృత్యుపాశము మృత్యువు పట్టుకుంటుంది, కర్మపాశము కర్మ పట్టుకుంటుంది. ఇవి పాశములు కడతాయి. అమ్మవారి చేతిలో ఉన్న పాశం పేరు రాగము. ఏ రాగము? అక్కడ వచ్చింది తెలుసుకోవలసిన విషయం అంతా. అందుకే నేను మీతో మనవి చేసింది, లలితా సహస్రం బాగా వచ్చిన వాళ్ళు లలితా సహస్రం పూర్తిగా చదవలేరు అని. ఆ మైమరకు ఆ ఆనందం కలిగితే చదువుతూ చదువుతూ అది దర్శనం కాగానే లోపల రాగస్వరూప పాషాఢ్య, రాగస్వరూప పాషాఢ్య, రాగస్వరూప పాషాఢ్య అంటూ ఉండిపోతాడు. ఆ ఆనందంలో అమ్మా నీ చేతి పాశం నా మీద ఎప్పుడు పడుతుందమ్మా అని. అది మనం అనుకుంటాం, ఆయన మరిచిపోయిన అదే చెప్పుకుంటున్నాడు అనుకుని క్రోధాకార హితశోజ్వల అని మనం అంటాం. రాని వాళ్ళ మనం వచ్చినవాడు ఆయన నిజంగా. అందుకే లలితా సహస్రం ఎవరు బాగా అధ్యయనం చేశారని గుర్తంటే, ఎవరు అన్ని నామములను గడగడ చదవలేరో వాళ్ళకి లలితా సహస్రం బాగా వచ్చిందని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆవిడ చేతిలో ఉన్న పాశం ఏం చేస్తుంది అంటే భగవంతుని యందు రాగమును కల్పిస్తుంది. మామూలు రాగము పొందడానికి మీరు ఎక్కడ ఏం కొత్తగా వెళ్ళి ఎక్కడో అధ్యయనం పొందడం, శిక్షణా శిబిరాల్లో మీరు ప్రత్యేకంగా ఏదో దానికి ఫీజు కట్టి నేర్చుకోవడం ఏం అక్కర్లేదు. ఇది నాదండి అనడానికి ఎవరైనా నేర్పుతారేంటి? ఎవ్వరూ ఏమీ నేర్పరు, అదే వచ్చేస్తుంది అంతే. నేను అన్నది ఒకటి ఉందనుకోండి, నాదులు చాలా ఉంటాయి, మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. మధుకైట బలు అన్న రాక్షసులకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఒక్క మధు బిందువు, ఒక తేనె చుక్క ఉందనుకోండి, దాని చుట్టూ ఉంటాయి చీమలు. ఒక్క నేను ఉందనుకోండి, ఎన్ని నాదులు ఉంటాయో. నేను మీ మీద ఎందుకు అనాలి? మీరు జ్ఞానులు. నేనే చూడండి, నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా ఉద్యోగం, నా ఎన్ఎస్సి సర్టిఫికెట్లు, నా ఎల్ఐసి పాలసీ, నా క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, నా లాల్చి, నా పంచ, నా ఉత్తరీయం, నా కళ్ళజోడు, ఇన్ని నాదులు. ఇవన్నీ ఒక్క నేనుకి. ఒక్క నేనుకొచ్చిన ఇన్ని నాదులు ఒక్క తేనె బిందువు చుట్టూ పట్టిన చీమలు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ తేనె తినేస్తాయి. ఆఖరికి మిగిలేదు ఏమిటి అంటే ఏమీ ఉండదు. ఆ నాదని వీడు అన్నాడే, ఇవి ఏం చేస్తాయంటే ఈ నేను పోగానే ఇంకో తేనె చుక్క చుట్టూ తేలుతాయి. నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఉంటానంటే ఓ 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాతనైనా ఈ శరీరం వదిలేస్తానుగా. అప్పుడు మా అబ్బాయి నా చెప్పుల్లోకి వచ్చి అంటాడు, అప్పుడు వాడికి పెళ్ళి అవుతుంది. వాడంటాడు నా భార్య, నా ఇల్లు, నేనున్న నాళ్ళు నాదంటాడు. నా తర్వాత మా అబ్బాయి అంటాడు నా ఇల్లు, నా కుర్చీ, నా బెంచి, నా పంచ. అనని వాడేవాడు ఒక్క నేను, అనేక నాదులు. ఈ నాదులన్నీ నేను కట్టునవే, విప్పునవి కావు. ఎన్ని నాది అంటుంటాడో అన్నీ ముళ్ళే మీరే వేసుకొని కట్టుకుంటున్నట్టే. ఎందుకంటే మీరు అంత బాధపడిపోతారు. కోటేశ్వర గారు మిమ్మల్ని ఏదో వచ్చినారు మాటలు చెప్పరా అంటే ఇదేంటి ఇంత అల్లరిపడిపోతున్నారు? ఏమవుతుంది ఇవన్నీ నాది అంటే? గొడవ ఏదైనా ఊపిరి ఆగిపోయిన తర్వాత ఎలాగో పోతాయి నాదులన్నీ. ఇంకా ఎందుకు మేము ఉండగా నాది నాది అంటే వచ్చిన నష్టం ఏమిటి? ఎందుకు నష్టం ఉందో నేను మీకు చూపిస్తాను తర్వాత. ఈ నాది 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 అన్నీ నేను ఆశ్రయించి ఉండిపోతే దీనివల్ల ఏమవుతుందంటే
నాది అన్నది అనుభవంలోకి వచ్చేయాలని కోరుకుంటుంటాడు మనిషి. ఇప్పుడు నా ఇల్లు అన్నాను అనుకోండి, ఇంకోటి వచ్చి అందులో కూర్చుని ఇదే టైం నువ్వు ఇక్కడ కూర్చున్నావు నా ఇల్లు అన్నాను అనుకోండి, నీ ఇల్లు అని ఎవడు చెప్పాడంటే నాది ఇల్లు అన్నాడు అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది నాకు. అదే కదా నా ఇల్లు నువ్వు కూర్చున్నావు పైగా నీళ్ళంతా వెంటనే పోలీస్ స్టేషన్ పరిగెత్తాను. నాది అన్న చోట నాది అన్న భావనలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి అనుభవంలో, అది వెంటనే క్రోధాన్ని పుట్టిస్తుంది చెల్లెల్ని. నాది అన్న అనుభవంలో కోరిక తీరడంలో తీరిందా తృప్తి, తీరలేదా చెల్లెలు వస్తుంది క్రోధం. అందుకే రాగము కామము, క్రోధము క్రోధము. ఎక్కడైతే కోరిక తీరిందో అక్కడ తృప్తి, అమ్మయ్యా నాకు తీరిపోయిందంటాడు. ఎక్కడ కోరిక తీరలేదో అక్కడ వెంటనే క్రోధం పుడుతుంది. ఎవరో ఒకళ్ళని కారణం చేస్తాడు దానికి, చేసి ఇదిగో వీళ్ళ వల్లే నా కోరిక తీరలేదంటాడు అని వాళ్ళ మీదకి క్రోధాన్ని తిప్పుతాడు. పోని నాది అని అనుభవించాడు అనుకోండి, దానివల్ల ఏమన్నా ఆత్మోద్ధరణ జరిగిందని మీరు అనుకుంటున్నారా? వేదాంతంలో కోరిక తీరకపోవడం వలన కలిగినటువంటి క్రోధము వలన ఎంత శక్తి నష్టపోతుందో అంతకన్నా ఎక్కువ శక్తి కోరిక తీరినప్పుడు నష్టపోతుంది. నాది నేను అనుభవించగలిగాననుకున్నప్పుడు నా శక్తి ఎక్కువ పోతుంది. నాది అనుభవించలేకపోయానని నేను బాధపడినప్పుడు తక్కువ శక్తి పోతుంది. వేదాంతం అలాగే చెప్తుంది యథార్థాన్ని. కాబట్టి రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అమ్మవారు ఏం చేస్తుంది? ఈ రాగము అనబడేటటువంటి పాశాన్ని అమ్మవారి పాదముల వంక చూసి, అమ్మాయి ఎన్నాళ్ళమ్మా ఈ నేను ఈ నాది ఏ జన్మలో ఉండనివ్వండి, పంది ఉందనుకోండి దానికి లేదా నా పిల్లలని, దానికి లేదా నేను తింటున్నాను ఇంకోళ్ళు తినకూడదని, ఓ కుక్క వచ్చిందనుకోండి పంది కుక్క దెబ్బలాడుకుంటాయి, ఓ పంది తింటుంటే ఇంకో పంది వచ్చిందనుకోండి దెబ్బలాడుతుంది. దానికి లేవా షడూర్ములు, ఆకలి, దప్పిక, జననము, మరణము, శోకము, మోహము 6 దానికి ఉంటాయి. సమస్త ప్రాణులకు ఉన్నాయి. నేను నాది, నేను నాది. అమ్మాయి ఇలా నేను ఎన్ని జన్మల నుంచో కొన్ని కోట్ల జన్మలు ఇలా అంటూనే ఉన్నాను, పొందినది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇలా ఊపిరి అలా ఆగిపోయిన ఉత్తర క్షణంలో మా నాన్నగారు అన్నవాడేవాడు, మా నాన్నగారు శవం అంటాడు వాడు. వెంటనే కాలు తగిలితే నమస్కారం పెట్టినవాడు ఏమైనా మీ నాన్నగారు కదా అన్నారు. తప్పండి అలా అనకూడదు, మా నాన్నగారి శవం అంటేదంటాడు. మరి మీ నాన్నగారు ఎవరు? మా నాన్నగారు పోయారండి అంటాడు. మీ నాన్నగారు పోవాలంటే అక్కడే కదా ఉన్నారు, అది శరీరం అండి. మరి ఏం చూసావు ఇంతకుముందు? మీ నాన్నగారిని ఎప్పుడో చూసావు ఈ శరీరం కాకుండా? బాబు నీ వేదాంతానికి ఒక నమస్కారం, కానీ మా నాన్నగారు లేరిపోయారు, అది ఆయన శరీరం అంతే, దాన్ని కాల్చేయాలంటాడు. ఊపిరి ఆగిపోగానే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి గారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. జీవుడు లేచి పైన అలా నిలబడి చూస్తుంటే తాను ఇంత కష్టపడి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, వ్యాసలైన్ రాసి, జట్టు పెట్టి, పరుపు మీద పడుకోబెట్టి, ఏసీ వేసి, మృష్ణాన్న భోజనాలు పెట్టి పెంచి పెద్ద చేసినటువంటి ఈ శరీరం తన కన్నుల ముందు కాలిపోతుంటే ఆ పైనుంచి చూస్తాడని చెప్తోంది గరుడ పురాణం. చూస్తూ అరే రే ఈ కాయాన్ని ఇంత కష్టపడి పెంచాను అన్నన్నా ఎలా కాలిపోతోందిరా ఇది నిష్కారణంగా అగ్నిహోత్రంలో, ఇది నాతో రాలేదు. కల్లరి బొమ్మయో కాయంబునల్లా అద్దె పొంపలబోలు ఆ లోకముల్లా కనిపించు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మూపు ముందు చావుండంగమురియంగనగునే అంటాడు మానస పూజలో. కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతే అన్ని నాదులు ఆగిపోతాయి. ఈ పాశములు పడగొట్టేవే కానీ ఈ పాశములు ఉద్ధరణకు పనికొచ్చేవి కావు. ఎవరు జగదంబ యొక్క పాదముల వంక చూసి నమస్కరించి, అమ్మా ఏంటోనమ్మా ఇన్ని జన్మలెత్తాను, ఇలాగే బతుకుతున్నాను తప్ప ఇంతకన్నా భిన్నంగా బతకలేకపోయానమ్మా, ఎప్పటికి నాకు ఇందులోంచి విముక్తి, ఎప్పటికి నేను ఉద్ధరణ పొందేది
అని త్రికరణ శుద్ధిగా బాగా దాహం వేసినప్పుడు మంచినీళ్ల కోసం ఆర్తి పొందినట్టు, నీట మునిగినప్పుడు ఊపిరి కోసం ఆర్తి పొందినట్టు, ఆకలేసినప్పుడు అన్నం కోసం ఆర్తి పొందినట్టు, నిజంగా తన జన్మ పరంపర గురించి ఆర్తి చెంది భగవతి పాదముల దగ్గర నిలబడి ఎవడు నమస్కరించి ఆర్తి చెందుతాడో అటువంటి వాణ్ణి అమ్మవారు ఒక పాశం వేసి లాగుతుంది కాళ్ళ దగ్గరికి. పాశము ఉచ్చు, అది వేస్తే బీసుకుంటుంది, ఇలా లాగితే వచ్చేస్తుంది. కుక్కల్ని వాటిని బట్టి లాగుతారు కదండి, అలాగే అమ్మవారు కూడా పాశం వేసి లాగుతుంది. అమ్మవారి పాశం వేస్తే వచ్చే లక్షణం ఏంటంటే మిగిలిన పాశములు జారిపోతాయి. జారిపోయి ఆవిడ ఎక్కడికి లాగుతుంది? మీ మీద ఎవరు ఉచ్చు వేసి లాగుతున్నారో మీరు వాళ్ళ వైపుకే వెళ్తారు. ఉచ్చేసి నేను లాగాను అనుకోండి, మీరు నా వైపుకే వస్తారు. అమ్మవారు పాశం వేసి లాగిందనుకోండి, అమ్మవారి పాదాలకు దగ్గరగా పెడతారు. ఇప్పుడు అమ్మవారు తన దగ్గరగా తీసుకుంటే వచ్చేటటువంటి మొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? వీడు నా కొడుకు కాదండి, నా కూతురు కాదండి, మా ఆవిడ కాదండి, చిచి చిచి ఈ ఇల్లు నాది కాదండి, ఎందుకు వచ్చిన దిక్కుమాల సంత అండి, ఇవన్నీని నాకు ఇవేం వద్దండనేమండవు. పూర్వం ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోనే ఉంటాడు. ఏ స్త్రీకి భర్తగా ఉన్నాడో ఆ స్త్రీకి భర్తగానే ఉంటాడు. ఏ బిడ్డలకు తండ్రిగా ఉన్నాడో ఆ బిడ్డలకు తండ్రిగా ఉంటాడు. ఏ ఉద్యోగం ఇంతకుముందు చేశాడో ఆ ఉద్యోగమే చేస్తుంటాడు. పూర్వం ఎంత ఉత్సాహంగా ఉన్నాడో అంతకన్నా ఉత్సాహంగా ఉంటాడు. కానీ ఎలా ఉంటాడో తెలుసా అండి? ఇవన్నీ భగవతి కరుణ. మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, జగదమ్మ అనుగ్రహం. మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, పరదేవత అనుగ్రహం. 2:30కి రావాల్సిన రైలు 5 గంటలకు వచ్చింది, అయ్యో పాపం వీడికి నిద్రపోతుందేమో అని అమ్మవారు పడుకోబెట్టించి రైలు లేట్ చేసింది, జగదమ్మ అనుగ్రహం. కోరుకున్న దేవతా దర్శనం అంతరాలయంలో లభించింది, మా అమ్మ పాశం వేసి దగ్గరికి లాక్కుంది, అమ్మ అనుగ్రహం. ఇప్పుడు తన గొప్పతనం ఏమి లేదు. దేనికైనా అన్నిటికీ ముందు ఎవరిని తీసుకెడతాడంటే అన్నిటికీ జగదంబని పెడతాడు. అప్పుడు స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? దుర్గా సప్తశతిలో ఓ మంత్రం చెప్తారు, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూషేషు భూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మంచి నిద్ర పట్టింది, జగదంబ అనుగ్రహం బవలిక తీర్చి మంచి నిద్ర పట్టించింది. ఆకలేసింది, అమ్మవారి అనుగ్రహం. లోపల శక్తి తగ్గుతోందిరా, ఏమన్నా తిను అని అమ్మ ఆకలి రూపంలో ఉంది. అమ్మ అనుగ్రహం. చక్కగా ఇంత చక్కటి భోజనం, మనం ఉన్న ఊళ్ళో మనం తినేటటువంటి పదార్థాల కల్లా భిన్నమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి పదార్థాలను చక్కగా ఎంత ప్రేమగా వడ్డించి పెట్టారో ఈ దంపతులు. జగదంబ ఈ రూపంలో వచ్చి వడ్డించింది. నీకు నీ యోగక్షేమాలను చూసే వ్యక్తి ఉన్నాడు, జగదంబ అలాగే ఆ రూపంలో వచ్చి యోగక్షేమాలను ఎప్పుడూ నిరంతరం కనిపెట్టి కాపాడుతోంది. ఇంతకుముందు తిన్నావు, ఇప్పుడు తిన్నావు. ఇంతకుముందు మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇంతకుముందు ఉద్యోగం చేశావు, ఇప్పుడు ఉద్యోగం చేశావు. తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? శంకరాచార్యుల వారి మాటల్లో చెప్పాలంటే, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనా జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మన దృశ సపర్యా పర్యాయ స్తమ భవతు ఎన్నే విలసితం. జపో జల్ప, ఏది మాట్లాడుతున్నా లోపల ఏమని భావన చేస్తాడంటే, వాయువు ఖర్చు అయితే కదండి మాట్లాడడం. ఊపిరి ముందు తీసి ఊపిరి విడిచిపెడుతూ మాట్లాడాలి తప్ప ఊపిరి తీస్తూ మాట్లాడగలరా మీరు? సంభవం కాదు. ఊపిరి తీస్తూ ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు ప్రయత్నించకండి, కావాలంటే తర్వాత చూడండి. ఊపిరి తీస్తూ ఓం అనండి, అనలేరు. ఊపిరి విడిచిపెడుతూ ఓం అనండి, అనగలరు. కాబట్టి మీరు మాట్లాడాలి అంటే ముందు ఏంటంటే ఊపిరి తీయాలి. ఊపిరి తీయడం ప్రతివాడు తనంత తాను స్వతంత్రంగా చేసేదైతే ఊపిరి తీసుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఉండకూడదు కాదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేది వ్యాధి మాన్పలేరు. ఊపిరి తీసి వదలలేదు, చచ్చిపోయాడు. వదిలిన ఊపిరి తీయలేదు, చచ్చిపోయాడు. అందరికన్నా సన్నిహితంగా ఎవరున్నారు? మృత్యు ఉంది. తీసే ఊపిరికి విడిచే ఊపిరికి మధ్యలో మృత్యువు నిలబడి ఉంది.
ఊపిరి తీస్తే కదా మాట్లాడడం.